UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ కూర్చున్నావిడ ఎవరయ్యా? ఏమ్మా వింటున్నావా మీ అబ్బాయి మాటలు? అబ్బాయి అలా చేయడండి, అలా చేయలేదు. ఎలా చేయడు? నీ ముందే మాట్లాడుతున్నాడు మగాడిని ఏదైనా చేస్తానని. మరి అలా ఆవిడ సరిగ్గా చూడకపోతే మరి ఏం చెప్తారు? సరిగ్గా చూడకపోతే అడ్డదారులు తొక్కొచ్చా కొడుకులు? ఏది పట్టించుకోకపోతే మాటలు చెప్పడానికి అలాగే చెప్తారు. ఏం పట్టించుకోలే అమ్మాయి బాగానే చూస్తున్నావు కదమ్మా, మీ చుట్టాలే కదా. డబ్బు 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 అని ఉంటది. అసలు నన్ను టచ్ కూడా చేయని అమ్మాయి. పిల్లోడు పుట్టాడు టచ్ చేయకుండా పుట్టాడా? ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. విసిగిస్తుంది, అబ్బాయిని విసిగిస్తుందండి. లేదంటే అలాంటి వాడు కాదు మా బాబు. మా బాబు అలా ఏమో ఎవరితో తిరిగిందో ఇంతమందితో తిరిగిందో. చిన్నవరమే ఏం మాట్లాడుతావు? మీ మరదలు మీరంతా ఒక కుటుంబం, దిగజారి మాట్లాడకూడదు నాన్న. ఒకలాగా తప్పించుకోవడం కోసం అలాగా. ఏంటమ్మా అసలు మీ కోడల క్యారెక్టర్ ఏంటో చెప్పు. నువ్వు ఈ రోజు మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నావు. వెనకేసుకొస్తానంటే నేను చూస్తున్నాను కాబట్టి. ఏం చూస్తున్నావు అసలు? ఏంటి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఇంట్లో లెక్క చేయదా? అత్తలకి రెస్పెక్ట్ ఇవ్వదా? లెక్క చేయదు, ఆ అబ్బాయిని లెక్క చేయదు, మా బాబుని. ఎందుకని ఇష్టపడి పెళ్లి చేసుకుంది? చిన్నప్పటి నుంచి లవ్ చేసిందంట. అంటే చెప్పడానికి అలా చెప్తుంది కానీ పట్టించుకోదు అసలు. అలా పోలీసు పెళ్లి మండపంలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళినా సరే బావే కావాలని చెప్పి ఇష్టంతో చేసుకుంది కదమ్మా. నువ్వు అలా అనేస్తే ఎలాగా? ఇప్పుడు ఇంకో కోడలు బాగా చూసుకుంటుందా ఏంటి నిన్ను? అది ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో అయ్యి ఉంటది తప్పండి. మా బాబు అలా చేయదు. అమ్మ తొక్క ఇన్ఫర్మేషన్ గానీ అది కాదు. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరిని భార్యాభర్తల్లాగే చూసుకున్నారు కదా ఇరువైపుల కుటుంబాలు. ఒకరికొకరు ఎంత మ్యాచింగ్ జరిగితేనే భార్యాభర్తలు అని అనుకుంటారు. ఈ రోజు ఆ అమ్మాయిని అంటో నీ కూతుర్ని అంటమే. ఆ అమ్మాయి మీద ఉమ్ము వస్తాయి కనుక నీ మొహం మీద ఉమ్ము వేసుకున్నట్టే. చిన్నప్పటి నుంచి చూసే కదా చేసుకున్నారు పెళ్లి. లేదంటే వేరే అమ్మాయా? మీ కుటుంబంలోని అమ్మాయి కదా. నీ కూతురుతో అలాగే మాట్లాడేది నువ్వు? నా కూతురుతో అలా మాట్లాడినా ఏం చేసింది? కాదమ్మా, ఇప్పుడు అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వదు అంటున్నావు. ఏం చేస్తుంది? తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు. తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు. అమ్మాయి చూడడానికి కూడా బానే ఉంది. ఆ అబ్బాయికి ఎవరు దొరికితే ఈ అమ్మాయికి ఎంతమంది ఉండుంటారు? అయినా సరే బావే కావాలని చెప్పి కదా కూర్చుంది. అదే అండి, ఆ అమ్మాయిని నేను ఏమన్నా. అమ్మాయి అయినా సరే మా పాప లాంటిదే కాబట్టి ఏమన్నా. ఇప్పుడేగా అంటున్నావు ఏం సరిగ్గా చూడదని. దెబ్బలాడుకుంటున్నప్పుడు మరి ఏం చెప్తానండి. ఎందుకమ్మా మీ అబ్బాయి వెనకాల దుకాణం పెడితే ఊరుకుంటుందా? అక్కడ పిల్లల కంటే నువ్వు ఊరుకుంటావా మీ ఆయన అలా చేస్తే? అది నిజమో కాదోనండి, నేను చూడలేదు. అరే ఇప్పుడే చెప్తున్నాడుగా నీ ముందే. అవునండి నా ఇష్టం. నిజమని నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను అరే వాళ్ళ అబ్బాయి చెప్తున్నావు ఒప్పుకోని అంటుంది. తను ఆడే గొడవలకి మొండిగా అలా చెప్తాను అంతే. ఓకే, నీ దృష్టిలో ఏంటంటే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది కాబట్టి మా అబ్బాయి అలా అంటున్నాడండి. నిజం కాదు అమ్మా, మీకు అన్ని తెలిసి ఇక్కడ ఏదో మీ కొడుకుని వెనకేసుకొస్తున్నారు మీరంతే. ఆ విషయం మాకు అర్థం అవుతుంది. కొడుకునంటే కొడుకునైనా వెనకేసుకొస్తానండి, కోడళ్ళైనా ఏం లేదు. అదేం మాకు కనిపించట్లేదు. కోడళ్ళనే అనాలనే ఉద్దేశం. సరే మీ దృష్టిలో ఏంటంటే మీ అబ్బాయి ఇంకా కాదమ్మా, మీ అబ్బాయి ఇంకా ఏ తప్పు చేయలేదండి. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే బిహేవ్ చేస్తున్నాడు అంటున్నావు అంతేనా? బాబు సతీష్, ఇంకో ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి ఉంది, పాత అమ్మాయి అంటున్నావు. ఈ అమ్మాయి ఒకటి, ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? ఒకసారి మాకు లెక్క తేలాలి. ఎంతమంది? ఇద్దరే కాదు, ఇందాక మీ వైఫ్ ఒకటి చెప్పింది. అంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని వదిలేసిన. లేనప్పుడు అలాగే చెప్తాను. ఫోన్లో ఉండమ్మా, అబ్బాయిని మాట్లాడదాం. మీ అబ్బాయి ఒప్పుకుంటే నీకు ఓకేగా? మీ అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆగండి. మీ ఇంట్లో మీ అబ్బాయి భోజనం చేస్తాడా? అతను భోజనం కూడా నువ్వే చేస్తావా? అందు గురించే ఏమయ్యా చెప్పు. ఈ అమ్మాయిలో లోపం ఏంటి, లోటేంటి? అంటే నేను దగ్గరకు రానివ్వట్లేదు సార్. రోజు ఎవరితో పడితే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ప్రొఫెషన్ అది కదా, రియల్ ఎస్టేట్ అట. ఎవరితో మాట్లాడుతుంది? క్లారిటీతో ఉండు. డైలీ ఇట్లా అన్నం చేసి పెట్టదు, నాకు దగ్గర రానియదు. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తున్నావా నువ్వు? తీసుకెళ్తున్నాను. అమ్మాయి ఫోన్లు మాట్లాడితేనే వస్తాయి. ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, ప్రొఫెషన్ లో మాట్లాడుకోదా? మనకేం తెలుసు మేడం? ప్రొఫెషనే అమ్మాయిది, అది ఫోన్ లో మాట్లాడడం. అందులో నీకు ఎందుకు డౌట్ వచ్చింది? మరి ఫోన్ పక్కన కూర్చొని ఎంక్వైరీ చేయపోయావా ఏం జరుగుతుందని? చేస్తాను. ఇప్పుడు చేయడు. సరే నీ బాగోతం ఏంటి? మీ అమ్మ చాలా వెనకేసుకుని కూర్చోబెడుతుంది. ఇంకొక అమ్మాయి ఎవరో మగపిల్లోడు కూడా ఉన్నాడు, ఎవిడెన్స్లు ఉన్నాయి అంటుంది. ఆ అమ్మాయి ఎవిడెన్స్లు ఇక్కడ చూపించమంటావా? నువ్వు నిజం ఒప్పుకుంటావా? నిజం ఒప్పుకుంటున్నాను నేను. ఏమని? ఆ అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఏమా అయిపోయిందా? మీ అబ్బాయి ఊరికే చెప్పట్లే. ఇక్కడ మా ముందు అయితే ఊరికే చెప్పడుగా. ఏం వెనకేసుకొస్తున్నావు తల్లి? ఏం తల్లివి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే చట్టాలు ఆ రకంగా లేడీస్ ఫేవర్ గా తయారైంది. మగాడు ఏదైనా చేస్తాడా? మా అబ్బాయి ఊరికే చెప్తున్నాడా? పక్కన దుకాణం పెట్టేశాడు. ఇంకా పైగా సొంత మేనకోడ్లండి, ఎన్ని వంకర్లు మాట్లాడుతుందో. బాబు సతీష్ 2 నిమిషాలు మాట్లాడచ్చా నీతో? నాకు ఎందుకంటే నువ్వే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంక వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ప్రేమించావు. వాస్తవాలు మాట్లాడుకున్నావు, ఓకేనా? మంచోడివి, ప్రేమించావు, వైఫ్ కిందే నువ్వు ట్రీట్ చేసావు. ఆ అమ్మాయి ఎంటర్ అవ్వకున్నంత కాలము కదా.
ఈరోజు నీకు వేరే ఇష్టం ఉంటే కనుక నాకు వేరే ఇష్టం అయింది అనేటటువంటి మాట అనాలి. కానీ దయచేసి మీ అమ్మతో పాటు ఈ అమ్మాయి పరువు తీకు, అది కరెక్ట్ కాదు. నీకు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, నీ పక్కన ఉండేటటువంటి తల్లి కూడా ఒక స్త్రీ, అది గుర్తుపెట్టుకో. ఎక్కడో చోట ఎథిక్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఎన్ని అబండాలు వేస్తున్నావు అంటే ఆ అమ్మాయి మీద, ఒక్క అబండాన్ని కూడా నువ్వు కంటిన్యూస్గా మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడు డబ్బు 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 అని నన్ను ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం అయ్యా, ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం. నాకైతే ఇప్పుడు అమ్మాయి వద్దు సార్. అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు వద్దు అంటే ఊరుకుంటారా? ఒక నిమిషం, నువ్వు డబ్బులు పిచ్చిది అని అంటున్నావా, శారీరకంగా ముట్టుకోనివ్వదు అంటున్నావా, విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడుతుంది అని అంటున్నావా? ఏదో ఒకటి లెక్క ఇవన్నీ చేస్తాను సార్, ఇవన్నీ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. నువ్వు సంపాదిస్తున్నావా? ఆ అమ్మాయి డబ్బులు తీసుకెళ్తున్నావా? ఆ అమ్మాయిని లెక్క చేయకుండా చూస్తున్నావా? వేరే దుకాణం పెట్టావా? ఇంకో చోట పిల్లోడిని కన్నావా? సరిగా లేనప్పుడు నేను అమ్మాయితో వెళ్ళాను. ఇప్పుడు వెళ్తున్నావు నువ్వు ఇవన్నీ చేయడం వల్ల అమ్మాయి దూరంగా ఉంటుంది అనుకోవచ్చుగా. ఆ పిల్ల ఇంక ఎదురు సంపాదించి నీకు డబ్బులు ఇస్తుంది, మళ్ళీ దాని మీద నీకు అనుమానమా? నీ సొంత బ్లడ్ మీద నీకు అనుమానం? తను బాగానే చూసుకుంటా, ఇంట్లో అసలు ఉండనే ఉండదు, ఎప్పుడు బయటనే ఉంటారు. ఇంటి ఖర్చులకు కూడా రూపాయి కూడా ఇయ్యాడు, అన్ని నేనే సంపాదించుకుంటా. ఏంటి నేను ఇవ్వకుండా నీకు అన్ని డబ్బులు వస్తున్నాయా? అన్ని డబ్బులు రాకపోతే పైసా మరి నువ్వే కదమ్మా. ఏంటి డబ్బులు ఇవ్వడా ఇంట్లో? ఇవ్వడండి, 1 రూపాయి కూడా ఇయ్యాడు. ఎదురు తీసుకెళ్తున్నాడు కదా సార్, తీసుకొని వెళ్తాడు. మళ్ళీ ఆ అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయని చెప్పి ఉన్న తాళి కూడా తాకట్టు పెట్టాడండి. అతను పెద్ద అలిగేషన్ ఏంటంటే శారీరకంగా నువ్వు దగ్గరికి రానివ్వు కాబట్టి అటువైపు అట్రాక్ట్ అయ్యాడంట. అదొక దరిద్రగొట్టు రీజన్. లేదండి, ఎప్పుడు తను ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడు బయటనే ఉంటాడు. ఏదో వంక వదిలించుకోవడానికి తను తిరుగుతూనే ఉంటాడు, ఏ రోజు ఇంట్లో ఉండడండి. నిన్ను దగ్గరగా ఇష్టంగా దగ్గర తీసుకుంటాడమ్మా, అది కూడా ఉండదా? లేదండి, నేనే నచ్చా గానీ అదే ఇది అతనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఎప్పుడు దగ్గరకు రాడు, నన్ను దగ్గర తీసుకోదు, బాబుని కూడా దగ్గర తీసుకోడండి. ఇంపార్టెంట్ పాయింట్, ఆ అమ్మాయితో ఎప్పుడన్నా మీ వాళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా ఆ మహాతల్లితో? లేదండి. ఎవరు కమ్యూనికేట్ చేయలేదా? లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ తెలిస్తే కనుక ఎవరైనా డైరెక్ట్ కలవటానికి కూడా వెళ్ళలేదా? ఎవరు ట్రై చేయలేదా? లేదండి, ఒకసారి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారండి, అది మాట్లాడడానికి ట్రై చేస్తే తను మాట్లాడకుండా డోర్ వేసేసుకున్నారండి లోపల. వాళ్ళకి ఎవరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఆ పెద్దవాళ్ళు ఎక్కడుంటారు అనేది మనకు లెక్క తెలియదా? తెలియదండి, అమ్మాయి అడ్రస్ తప్ప నాకు అమ్మాయి గురించి ఏం తెలియదండి. కాదమ్మా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే అమ్మాయి డోర్ కొట్టి అమ్మాయితో మాట్లాడతావా? ఎందుకు చేసావు నా జీవితం ఎట్లాగా అని? మాట్లాడతాను. ఇప్పుడు అతను నువ్వు వద్దు అంటున్నాడు, మాట్లాడి ఏం చేస్తావు? తను అద్దనుకున్నా, నేను తనని ప్రేమిస్తున్నా కదండి, అలా ఎలా వదులుకోవాలి? ఎంత హీనమైన పని చేసిన వాడిని నువ్వు కావాలనుకుంటున్నావా? బాబు కూడా ఉన్నారు కదండి, తన ఫ్యూచర్ కు తనకు ఒక తండ్రి అంటారు. ఇద్దరు కలిసి ఉండమంటున్నాడు, ఆల్రెడీ 2 years నుంచి అలాగే నడిపిస్తున్నాడు అటు దుకాణం. మరి అదే కనిపెట్టకుండా ఉంటే 2 కంటిన్యూ అయిపోయావు కదా, ఇప్పుడు కనిపెట్టి ఏం చేసావు? కానీ తను నాతో ఉండడానికి కూడా ఇష్టపడతలేదు, నా బాబు కోసం అన్ని ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నా. ఆ అమ్మాయిని జస్ట్ ఉంచుకోవటం వరకేనా? పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని? పెళ్లి చేసుకున్నావా? చచ్చావురా అడ్డంగా నరిగా. వెరీ గుడ్. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా ఈ స్టేజ్ మీద అలా ఒప్పుకోవాల్సింది. పెళ్లి చేసుకున్నావు కదమ్మా? చేసుకున్నాను. మాట్లాడండి సార్ మీరు. ఏంటి సతీష్ ఫైనల్ గా ఏమంటావు చెప్పు, దాన్ని బట్టి నాకు ఈ అమ్మాయి వద్దు. ఈ అమ్మాయి వద్దా? అసలు నాకు అది ఇంకో వర్జన్ ఏదో ఉంది కదా, ఇంకో చండాలం వర్జన్, ఇద్దరిని ఉంచుకుంటాను, ఆ వర్జన్ ఉందా? అది లేదా? అది లేదు. అది కూడా లేదా? వద్దు, ఇంకా ఈ అమ్మాయితో అసలు వద్దు, నాకు ఆప్షనే లేదు. ఆప్షన్ వద్దు. ఎందుకు? ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదనా? అదే అనుకుంటున్నాను. దిగజారు మాట్లాడుతున్నాడు అంటే దిగజారేది ఏముంది మేడం, అది అలాంటిదే కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ క్యారెక్టర్ తెలిసే వాళ్ళ పేరెంట్స్ ఎందుకే బాబు వాడు వద్దు, వాళ్ళ కుటుంబం వద్దు, చుట్టాలుగానే ఏగుతున్నాము, అవసరం లేదంటే చిన్నప్పటి నుంచి లవ్ చేశాను, నాకు బావే కావాలని ఏరికోరి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బాగా గడ్డి పెట్టావు ఆ పిల్లకి. నీలాంటి బావలు ఉండాలి జనాలకి. నువ్వేమవుతావు అమ్మా దేవి? ఈ అమ్మాయికి ఏమవుతావు? మేనత్త? సిగ్గులేదమ్మా నీకు? సిగ్గులేదు? తల్లి తర్వాత తల్లి నువ్వు, అర్థమైందా? ఈరోజు నువ్వు మీ కొడుకు ఇంత బహిరంగంగా ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే వాడికి మెడకాయ మీద తలకే లేదు, పిచ్చినా కొడుకు అనుకోవచ్చు. ఇక్కడ నీ బుర్ర ఏమైందమ్మా? విసిగిస్తున్నా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తా. ఏదోటి నీ ముందే అంత ఒప్పుకుంటున్నాడు కదమ్మా, మా దగ్గర ఎవిడెన్స్ లోనే బయట పెట్టమంటావా? ఇప్పుడు ఆల్రెడీ జైలుకి పంపిస్తాను మీ అబ్బాయిని.